బ్యాంకు అనేది ఒక ఆర్థిక సంస్థగా ఉంటూ ప్రతి వినియోగదారులకు తమ డబ్బును సురక్షితంగా దాచుకోవడానికి అవసరమైనప్పుడు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. బ్యాంకులు అంటే ప్రజలు కష్టపడి దాచుకునే డబ్బు, బంగారం, వజ్రాలకు భద్రత కల్పిస్తూ వాటికి జవాబుదారీగా బ్యాంకు యాజమాన్యం వ్యవహరించాలి. కానీ ఇటీవల కొన్ని బ్యాంకులు సొసైటీకి చెందిన అధికారులు, సిబ్బంది ఇంటి కాగితాలు, పొలం కాగితాలు, బంగారం ఆభరణాలు తీసుకుని కొంత రుణం ఇచ్చి వాటిని తమ సొంతానికి వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజర్గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనుమలూరు పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు. బ్యాంకు మేనేజర్ బ్యాంకులో కుదువపెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంకు మేనేజర్ డబ్బులు గుంజినట్లు వెల్లడించారు. ఆ బ్యాంకు మేనేజర్పై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజర్గా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విభేదాలు ఏర్పడుతున్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిభద్రం గ్రామం కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం మేనేజర్ను లాకర్ అడిగాడు. ప్రభావతి లాకర్లో బంగారం దాయడం కన్నా బ్యాంకు రుణం తీసుకోవాలని సదరు వ్యక్తికి సూచించింది. దీంతో యోగేశ్వరరావు 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఇక తీసుకున్న రుణాన్ని ఆయన గత ఏడాది నవంబర్లో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాల గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగులూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని ఆమె తెలిపింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాల విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని పెళ్లి చేసుకోమని ఆయన కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డానం చేస్తున్నానని మేనేజర్ చెప్పింది. అయితే ఆ విషయం విన్న యోగేశ్వరరావు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావితి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పోలీసులకు తెలియజేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.